మాత బాబాజీకి, తర్వాత పత్రిజీ గారికి, మన గురుమండలికి అందరికీ, రంగనాథ్ గారికి, మీకు మన పాల్గొనే సభ్యులందరికీ ఆత్మీయ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు మన కామన్గా అంటే తిండి విధానము, తర్వాత ఆలోచన విధానము, పరస్పర సంబంధాల గురించి మాట్లాడదాం. తిండి విధానంలో ఏంటంటే మనం చేసే పని లేదంటే అసహజమైన, అడ్డదిడ్డమైన, అశాస్త్రీయంగా చేస్తుంటాం ఇవన్నీ ఈ మూడిట్లో. ఎలా అంటే మన మానవుడి శరీరం వచ్చేసి వెజిటేరియన్ ఫుడ్కి డిజైన్ చేయబడింది. నాన్ వెజ్ తినే యానిమల్స్కి ఈ ఇంటెస్టైన్ వచ్చేసి 2.5 మీటర్స్ ఉంటుంది. తర్వాత దంతాలు వచ్చి కూర దంతాలు అంట వాటికి, అంటే టీరింగ్ టీత్. అవి తినే మాంసాన్ని చింపేసి తినగలుగుతాయని. అది తిన్నా కూడా వాటితో సంబంధించిన ఈ లోపల ఏదైతే డైజెస్టివ్ కెమికల్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా అది డిజైన్ చేయబడి విత్ ఇన్ 2.5 అవర్స్లో అది బయటకు వెళ్ళిపోతుంది. మన శరీరం వచ్చేసి వెజిటేరియన్ అంటే ఇంటెస్టైన్ 7.5 మీటర్స్ ఉంటుంది, 3 టైమ్స్. అంటే మన ఏది తిన్నా కూడా అక్కడ 2.5 గంటలు ఎలా అరుగుతుందో ఇక్కడ కూడా మనకు 2.5 గంటల్లో అది బయటకు వెళ్ళిపోవాలి. అలాంటి ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి. దానికి సహజ ఆహారం అంటే మనం ఫ్రూట్స్ కానీ, లేకపోతే స్పౌట్స్, వెజిటేబుల్స్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు విత్ ఇన్ 2.5 అవర్స్లో అరిగిపోయి బయటకు వెళ్ళిపోతాయి. అలానే కుక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, కుక్డ్ ఫుడ్స్ కూడా 2.5 అవర్స్లోనే బయటకు వెళ్ళేట్టుగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. అలా కాకుండా అసహజమైన ఆహారం అంటే మన శరీరం డిజైన్ ఫర్ వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది 2.5 అవర్స్లో, అంటే దానికి కావాల్సిన హార్మోన్స్ మన దగ్గర ఉండవు, అది అరగదు. అరగనప్పుడు ఏమవుతుందంటే 2.5 అవర్స్లో అరగినప్పుడు మన శరీరం మళ్ళీ ఎక్కువ యాసిడ్స్ని డెవలప్ చేస్తుంది. యాసిడ్స్ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది అరిగించేందుకు ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కూడా కాదు, మెల్లగా దాదాపు 2.5 అవర్స్ 7.5 అవర్స్ టైం తీసుకుంటుంది. ఈ 7.5 అవర్స్లో ఏంటంటే మనకు బయట ఒక కట్ చేసిన నాన్ వెజ్ పీస్ కానీ, అలానే కట్ చేసిన ఒక సొరకాయ పీస్ కానీ పక్కన పెట్టినప్పుడు 6.5 అవర్స్ తర్వాత 7.5 అవర్స్ తర్వాత దీన్ని చూస్తే ఎలా అయితే స్మెల్ వస్తుందో మనకి నాన్ వెజ్ది, వెజిటేరియన్ అదే సొరకాయ మీకు ఆ స్మెల్ రాదు. దాన్ని ఈవెన్ 24 అవర్స్ అయినా అదేం చెడిపోదు. కారణం ఏంటంటే దాని రిటెంటివిటీ ఎక్కువ, తొందరగా డికంపోజ్ కాదు. ఇది ఇక్కడ డికంపోజ్ అవుతుంది. ఈ డికంపోజ్ అయినప్పుడు ఏంటంటే మనకు 2.5 అవర్స్ కాకుండా అంతకంటే ఎక్కువ టైం ఉన్నప్పుడు ఆ డికంపోజ్ అయిపోయి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని శరీరానికి వస్తాయి అన్నట్టు, అవన్నీ రీటైన్ అయిపోతాయి. ఇది సైన్స్ ప్రకారం. కార్మిక్స్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని కట్ చేసినప్పుడు అది బయానిక్లో ఉండి లోపల కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఇంకోటి ఆ భయానికి ఏదైతే లోన్ అవుతుందో దాన్ని ఆ కర్మ సంబంధమైన ఎఫెక్ట్స్ అన్ని మనకు వస్తాయి. రావటం వల్ల అది ఎంతైతే బాధకులు ఉండిందో అలాంటి బాధలన్నీ మన శరీరంలో మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సైన్స్ పరంగా అయితే నెగటివిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఏదైతే 2.5 అవర్స్ బియాండ్ డైజెషన్ కాకుండా ఉంటుందో అవన్నీ మన శరీరంలో నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నట్టు. కాబట్టి మనకు ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆహారాలని మనం అవాయిడ్ చేయాలి. సహజ ఆహారం అంటే ఏ ఫ్రూట్స్ తీసుకున్నా, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకున్నా, స్పోర్ట్స్ తీసుకున్నా అండ్ విత్ ఇన్ 2 అవర్స్లో 2.5 అవర్స్లో మనకి డైజెషన్ అవుతాయి. దానివల్ల మనకు ఉపయోగాలే, నష్టాలు అనేది జరగవు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని అలాంటి ఆహారం మాత్రమే మన శరీరానికి. ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెహికల్ డిజైన్ ఫర్ పెట్రోల్ అనుకోండి, దాంట్లో డీజిల్ పోసినప్పుడు ఎలా అయితే తొందరగా పాడైపోతుందో అదేవిధంగా మన శరీరం కూడా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల మనకు డిసీజ్ అనేది క్రియేట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఆలోచన విధానం.
ఆలోచన విధానం అంటే ఫస్ట్ నెగటివ్ థాట్స్ ఉంటారు జనరల్గా. భౌతికంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆ భౌతికంగా జీవించే వాళ్ళకి ఏంటంటే ఆలోచనలు కూడా అలా ఉంటాయి. అంటే మన ఫస్ట్ 3 చక్రాస్ లోపల ఉంటారు. మూలాధార, స్వాదిష్టాన, ఇది మణిపూరక. ఈ చక్రాల్లోనే ఉన్న వాళ్ళందరూ ఆలోచన విధానం కూడా భౌతికంగా ఉంటుంది. ఆ భౌతికంగా ఉన్నప్పుడు ఏంటంటే రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మాట్లాడే అంటే రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు రియాక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు 10 టైమ్స్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది మామూలుగా. అలా ఆ విధంగా ఎనర్జీ డెఫిషియన్సీ క్రియేట్ అవుతుంది బాడీలో. ఈ ఎనర్జీ డెఫిషియన్సీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకు జబ్బులు అలాంటివన్నీ వస్తుంటాయి. అలా కాకుండా ఏం చేయాలంటే ఇంకోటి ఏంటంటే నెగటివ్ ఈ థాట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఓన్లీ లాజికల్గా ఆలోచిస్తారు. బ్రెయిన్ వచ్చేసి కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్, ఇంకోటి వచ్చేసి మిరాక్లస్ థాట్స్ వచ్చింది. అయితే మనకి సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు మన ఆత్మకు కనెక్ట్ అయ్యి ఆత్మ ద్వారా మన ఆలోచన విధానం మారిపోతుంటుంది. ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతారో నార్మల్ మ్యాన్కి 2% ఆఫ్ ది సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఇది కనెక్ట్ కాని వాళ్ళకి ఫిజికల్ లైఫ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు అది అంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడైతే అది ఇండికేట్ చేసినా కూడా వీళ్ళు పట్టించుకోరు. దాన్ని పట్టించుకోకుండా లాజికల్గా థింక్ చేసి దాలానే బ్రతుకుతారు. ఆ బ్రతకటం వల్ల ఏంటంటే వీళ్ళకి అడ్డదిడ్డమైన ఆలోచన రహితంగా అశాస్త్రీయంగా బ్రతుకుతారు. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల జబ్బులు అలాంటివి వస్తుంటాయి. దాన్ని ఓవర్కమ్ కావాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం వల్ల మనకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి థర్డ్ ఐ ద్వారా ఇంటర్నల్ గైడెన్స్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ మిరాకులస్ నెగిటివ్ థాట్స్ నుంచి మనం ధ్యానం చేయటం వల్ల పాజిటివ్ థాట్స్ డెవలప్ అవుతాయి. పాజిటివ్ థాట్స్ నుంచి మనం ఎప్పుడైతే ఉంటామో పరస్పరంగా ఎదుటి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వటం, మాట్లాడటం వాళ్ళని ఆ విధంగా ఉంటాయి. అంటే మనకు దైవంతో మనం అనుసంధానం అవుతాం. మనం కూడా దైవం యొక్క శకలమే కాబట్టి ఆ దైవ లక్షణాలు ఏవైతున్నాయో మనకు లోపల దాగి ఉంటాయి. వాటిని మనం బయటకు తీసుకొచ్చి అనుసంధానం చెందినప్పుడు ఆటోమేటిక్గా మనం మాట్లాడే విధానం అన్నీ అలానే మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే 7,000 థాట్స్ పర్ డే వస్తాయి అన్నట్టు. దీనివల్ల ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంటుంది. ఆ థాట్స్ నెగటివ్గా ఉండటం వల్ల కూడా మనకు దాంట్లో లూపింగ్ అయిపోయి బయటకు రాకుండా అలా జబ్బులు అంటే మైండ్ నుంచి మైండ్ అలా పెట్టుకోదు. దాన్ని మళ్ళీ బాడీకి పాస్ చేస్తుంది. ఎనర్జీ బాడీకి పాస్ చేసినప్పుడు ఎనర్జీ బాడీ ద్వారా అక్కడి నుంచి శక్తి కేంద్రాల్లో మనకు డెఫిషియన్సీ క్రియేట్ అయ్యి నెక్స్ట్ మనకు అవి ఇండికేటివ్గా వస్తాయి. అంటే అక్కడక్కడ నొప్పులు రావటం దాన్ని మనం గమనించలేదనుకోండి, ఆ తర్వాత ఇంకోటి కళల రూపంలో కూడా వస్తుంటాయి డిసీజ్ ఇండికేషన్. ఇంకోటి ఏంటంటే రిపిటేటివ్ సంఘటనలు జరగటం వల్ల కూడా మనకు డిసీజ్ అనేది వస్తాయి. ఈ మూడింటిని మనం ఎప్పుడైతే వచ్చిన ఇండికేషన్స్ మనం ఫాలో కానప్పుడు ఏమవుతుందంటే చివరికి అది ఒక డిసీజ్గా మారిపోతుంది. డిసీజ్గా మారిపోయినప్పుడు ఏంటంటే మన ఆలోచన మైండ్ నుంచి ఎనర్జీ బాడీ నుంచి చివరికి ఫిజికల్ బాడీకి వచ్చేస్తుంది. ఫిజికల్ బాడీకి డిసీజ్గా వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మెడిసిన్స్ తీసుకోవటం ఇవన్నీ జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆర కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మన చేతులు ఎలా అయితే ఇలా చాపినప్పుడు ఎంత ఉంటుందో ఆ ఏరియాలోనే ఉంటుంది మన ఆర అనేది. డిపెండ్స్ అపాన్ ద డిసీజ్ రైట్ షిఫ్ట్ కానీ లెఫ్ట్ షిఫ్ట్ కానీ జరుగుతుంటుంది. ఒకవేళ 2.5 మీటర్ ఇది ఈచ్ 2.5 మీటర్స్ ఉంటుంది బోత్ సైడ్స్. అలా కాకుండా షిఫ్ట్ అయింది అనుకోండి, షిఫ్ట్ అయి 2.5 మీటర్స్ బియాండ్ వెళ్ళినప్పుడు అదొక డిసీజ్గా ఉంటుంది. అప్పుడు కూడా మనం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ 5 మీటర్స్ వరకు షిఫ్ట్ అవుతుంది. 5 మీటర్స్ వరకు షిఫ్ట్ అయిందంటే ఇంకా సర్జికల్ కండిషన్స్ ఉన్నాయి, అక్కడ ఆ కండిషన్స్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దాన్ని ధ్యానం ద్వారా చేసుకోవాలి. ధ్యానం ద్వారా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫిజికల్ 3 చక్రాస్ దాటి ఎబో అంటే 4, 5, 6, 7 వీటిలో మనం అనుసంధానం అవుతూ ఉంటాం. అనుసంధానం అన్నప్పుడు ఏంటంటే దైవికంగా ఆలోచిస్తాం. ఫిజికల్గా ఆధ్యాత్మికత మనం జోడించినప్పుడు ఆ ఇంటర్నల్ సబ్ కాన్షియస్ ఏదైతుందో అది మనం గైడ్ చేస్తుంటుంది. దాన్ని ఫాలో అయినప్పుడు మనకి నార్మల్ మ్యాన్కి 2%, అదే మీకు మిరాక్లస్ థాట్స్ వాళ్ళు ఆలోచించే వాళ్ళకి 5 to 10% ఓపెన్ అవుతుంటుంది. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు భిన్నంగా ఆలోచించండి, ప్రతి విషయాన్ని భిన్నంగా ఆలోచించినప్పుడు మనకి ఎక్స్ట్రా
సబ్ కాన్షియస్ ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం యూజెస్లో. ఈవెన్ ఆ మిరాక్యులస్ థాట్స్ ఉన్న వాళ్ళు మాక్సిమం 5-7% వస్తారంటే ఈవెన్ బియాండ్ దట్ ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్. ఆ 7% యూజ్ చేసిన వాళ్ళకి ఎన్ని మనం అంటే వాళ్ళని కోట్ చేసుకుంటూ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అంటాం. సో ఆ కండిషన్ దాటి మనం బియాండ్ వెళ్తాం. అందుకే భిన్నంగా ఆలోచన చెప్పడానికి కారణం. కాబట్టి ఆలోచన విధానం అనేది ఇప్పుడు మనకు నెగిటివ్ నుంచి పాజిటివ్ థాట్స్ వెళ్ళాలి, పాజిటివ్ థాట్స్ నుంచి మిరాక్యులస్ థాట్స్ స్టేట్కి వెళ్ళాలి. అదేవిధంగా మీకు తిండి విధానం ఒకటి, ఆలోచన విధానం ఇంకోటి. ఇది పరస్పర సంబంధాలు. పరస్పర సంబంధాలు అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఫిజికల్ స్టేట్లో అంటే ఫస్ట్ 3 చక్రాస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ సంబంధాలు అనేది మనం ముందుగా ఆలోచించకుండా ఆ టైంకి తగ్గట్టుగా రెస్పాన్సెస్ ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు బిహేవ్ చేసి ఫైటింగ్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, తిట్టుకోవటం అలాంటివన్నీ. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు, దానికి అనుసంధానం చెందుతారో అప్పుడు మీకు అలాంటి రియాక్షన్స్ ఉండకుండా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మాట్లాడతానంటూ. స్నేహితులతో అయితే మన కష్ట సంబంధాలు, మన కష్ట సుఖాలన్నీ పంచుకోవటం, సంతోషాన్ని పంచుకోవడానికి జరగాలి, అలా మెయింటైన్ చేయాలి. అదే మీకు బంధువులు ఉన్నారనుకోండి, ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి. అతిగా వెళ్ళకూడదు, మితంగా ఉంటూ వాళ్ళని పోగొట్టుకోకుండా మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్తో ఈ విధంగా, బంధువులతో ఇలా. తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయం అయినప్పుడు వాళ్ళ ద్వారా మన ఆధ్యాత్మికంగా నేర్చుకునేందుకు మనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు అది ట్రై చేయాలి. అలా కాకుండా మనకు ఈక్వల్గా ఉన్న వాళ్ళు మీట్ అయ్యారనుకోండి, అప్పుడు డిస్కషన్లో ఎక్స్చేంజ్లో ఏంటంటే మనకు రెట్టింపు ఎనర్జీ వస్తుంది. ఇంకా ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఎలా అయితే మేనేజ్ చేసుకుంటూ అలా పరస్పర సంబంధాలు అనేది మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకు ఆరోగ్యంగా కూడా బాగుంటాము. ధ్యానం ద్వారా ఏంటంటే మనకు రిఫైన్ అవుతుంది. ఏదైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ రిలేషన్స్, నెగిటివ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వచ్చినప్పుడు మనకు బుద్ధుడు గారు చెప్పినట్టుగా అష్టాంగ మార్గంలో ఆలోచన, తర్వాత ప్లానింగ్, ఆలోచన, వాక్కు, ఆ తర్వాత క్రియ, సంఘం, ఈ రిలేషన్స్ ఇవన్నీ అష్టాంగ యోగాన్ని మనం ఫాలో అయినట్టు అవుతుంది అన్నట్టు. ఇవన్నిటికి కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా ధ్యానం చేసి మనం రిఫైన్ చేసుకున్నప్పుడు ఆ ఎరుక అనేది ఏర్పడుతుంది. ఎరుక ఏర్పడటం వల్ల మనకు ఆధ్యాత్మిక ద్వారా మన తాడయ్యి ఓపెన్ అయ్యి తాడై నుంచి దాన్ని ఫాలో అయినప్పుడు మనకు ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి దీనికి ఏది సహాయపడతాయో దానికి తగ్గట్టుగా మనం ఆ ఎనర్జీస్ని అక్వైర్ చేసేందుకు ఈ పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, తర్వాత మన సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు, నెక్స్ట్ సామూహిక ధ్యానం, ఇలాంటివన్నీ మనం ఎనర్జీస్ అంటే ఎనర్జీ రిలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంటే హై ఎనర్జీ, హై ఆల్టిట్యూడ్స్, తర్వాత ఆధ్యాత్మికంగా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ధ్యానం చేసిన ప్లేసెస్కి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు మన ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎనర్జీస్ని ఎప్పుడు మనం మెయింటైన్ చేసినంతసేపు మనకు ఆరోగ్యంగా సంబంధ రూపాల్లో కానీ అన్నిట్లో కానీ మనం బాగుంటాం. కాబట్టి అది దృష్టి పెట్టుకొని ఎరుకతో అన్నీ మనం చేసుకోవాలి. నాకు అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ గారికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఉంటే ఇంకా వేరే టాపిక్ చెప్తాను. సార్ చెప్పచ్చు, టైం అయితే 10 అయింది కానీ చెప్తానంటే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు శరీరంలో ఏంటంటే అప్ టు బాధ్యతలు అంటే పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు ఏంటంటే లక్ష్మీతత్వం అంటారు. లక్ష్మీతత్వం అంటే ప్రొవైడింగ్. సో అక్కడ ఏంటంటే మనం కష్టపడి దానికి సంపాదన చేయటం, తర్వాత దానికి అనుగుణంగా పిల్లల్ని పెంచడం అన్నీ ఖర్చు చేస్తుంటారు. ఒకసారి పిల్లలు సెటిల్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి మనం షిఫ్ట్ కావాలి. ఇంకా అలానే పట్టుకుని వేలాడదు. 60-70 సంవత్సరాలు వచ్చినా ఇంకా లక్ష్మీతత్వంలో ఉన్నారనుకోండి, మీకు డబ్బు రావచ్చు కానీ ఆరోగ్యం లాంటివన్నీ డబ్బు సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి ఎవరైతే పిల్లలు సెటిల్ అయిన తర్వాత పిల్లలకు వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి జీవితంలో. అలాగే మనం ప్రతిసారి ఇంటర్ఫియర్ అనుకోండి, వాళ్ళు చేసే పనులు చేయకుండా, వాళ్ళు మనకు చెప్పట్లేదు, మనం
మాట వినటం లేదు. ఈ ఆలోచనలో ఉన్నంతసేపు ఏమవుతుందంటే మన ఎనర్జీస్ డౌన్ అయిపోయి బీపీ, షుగర్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అదొకటి. రెండోది వచ్చేసి వాళ్ళ కర్మల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎదుటి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా అడ్డుపడి అన్ని కర్మలు తెచ్చుకుంటాం. కాబట్టి అలా చేయకూడదు. చేయకుండా ఎప్పుడైతే వాళ్ళు సెటిల్ అయిపోయారో వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళే పిలుస్తారు ఫాల్ బ్యాక్ మోడ్‌లో. వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా డిసిషన్ తీసుకోవాలన్నా, వాళ్ళకి సరి అయిన ఆలోచన రానప్పుడు ఎక్స్‌పీరియన్స్‌గా ఉన్న పేరెంట్స్‌ని అడుగుతారు. అప్పుడు చెప్పడంలో తప్పు లేదు. అలా కాకుండా మనం ప్రతిసారి వారికి కల్పించుకొని వాళ్ళ కర్మల్ని మనం కొని తెచ్చుకోవద్దు. తెచ్చుకొని మనకు ఈ కర్మల వల్ల మన ఆరోగ్యం దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలంటే సంసారాల నిర్మాణం అన్నట్టుగా వాళ్ళకి వదిలేసి మనం ఆధ్యాత్మికంగా పార్వతీ తత్వంలోకి రావాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా మీకు ఎన్‌లైటన్‌మెంట్ వస్తుంది. ఎన్‌లైటన్‌మెంట్ వచ్చినప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. అవేర్‌నెస్ వల్ల ఈ కల్పించుకోవటాలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నట్టు. వాళ్ళు నేర్చుకుంటారు. మనకు అవసరం వచ్చినప్పుడు మనం చెప్తుంటాం కదా! ఆ జ్ఞానం మనకు వస్తుంది పార్వతీ తత్వంలో వచ్చినప్పుడు. ఆ వైరాగ్యంలో డిటాచ్‌మెంట్ ఇన్ అటాచ్‌మెంట్. అది పెంచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకేం రిఫైన్‌మెంట్ కావాలంటే మనకున్న టైంని సరస్వతి తత్వం అంటే కళలు మనకి ఏదైతే తెలుసో వాటి మీద పెయింటింగ్ చేసేవాళ్ళు పెయింటింగ్, లేకపోతే కుట్టుకోవటము, లేకపోతే ఇంకేదైనా సంగీతము, ఇలాంటివన్నీ మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని వేరే వాళ్ళకి నేర్పటం కానీ, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేయటం కానీ, పాటలు పాడటం కానీ, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే జీవితంలో పరిపూర్ణత అనేది వస్తుంది. ఆరోగ్యప్రదంగా ఉంటాము. ఎన్ని 60, 70, 80 సంవత్సరాలు వచ్చినా కూడా దాన్ని బట్టి మన శరీరాన్ని కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మార్నింగ్ లేవటంతో అద్దం చూసుకుంటూ దాంట్లో మనం దాన్ని అధికంగా శ్రమ పెడితే దాన్ని మనం క్షమాపణ కోరుకుంటూ జాగ్రత్తగా మనం థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని చెప్పని మార్నింగ్ నైట్ అలా చెప్తున్నప్పుడు అది ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఎందుకంటే శరీరంలో ఉండే 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ కూడా మైండ్ ఉంటుంది. సో దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అది చేసిన వాటికి మన దగ్గర నుంచి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఎప్పుడైతే మనం తిట్టుకుంటామో అవి ముడుచుకుపోతాయి. అలా కాకుండా మనం వాటిని ఇలా స్పర్శతో మంచిగా చక్కగా చెప్తాం అనుకో, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని చెప్పని మన సారీ చెప్పినప్పుడు అవి బ్లాజుమ్ అవుతాయి. బ్లాజుమ్ అయి మనకు ఆరోగ్యంగా ఉంటాం. ఇది తప్పనిసరిగా ఆ సెల్ఫ్ లవ్ అనేది మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా అదర్స్ కూడా దే విల్ కమ్ టు అస్. వాళ్ళు మన మాట వింటం లేదనేది కూడా పోతుంది. సో సెల్ఫ్ లవ్ ఇది మోర్ ఇంపార్టెంట్. అంటే శరీరమే మనకి ముఖ్యం, మిగతా వాళ్ళన్నిటికంటే కూడా. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మీ శరీరాన్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా వివరించారు. నాకు శాకాహారము తీసుకోవడం, నాన్ వెజ్ గురించి, అది తీసుకోవడం వల్ల ఎలా డైజెషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది, అక్కడి నుంచి మళ్ళీ మనకు చక్రాస్ గురించి ఏ స్థితిలో ఎలా ఉంటుంది, అలాగే మనం ధ్యానం చేసుకోవడం వల్ల మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అన్న దగ్గర వరకు తీసుకొని వచ్చి ఇప్పుడు అటాచ్మెంట్, డిటాచ్మెంట్, అలాగే ఇంకా బాధ్యతలు, ఇంకా తాపత్రయాలు, ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఏమైపోతారు అనుకోవడాలు, ప్రతిదీ తాపత్రయమే. అలా తాపత్రయాలు ఉండకూడదు. వాళ్ళకి ఒక వయసు వచ్చాక వదిలిపెట్టేయాలి. మన జీవితం గురించి చూసుకోవాలి, మన గురించి చూసుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎంతసేపు కూడా ఇంకా పిల్లల గురించి, వాళ్ళ జీవితాల గురించి అనుకోకుండా మన గురించి చూసుకోవాలి. అలాగే ఇంత ఇంత శ్రమించి మన కోసం చేస్తున్న ఈ శరీరాన్ని మనం ఎంత మటుకు చూసుకుంటున్నాము, దాన్ని ఎలా ప్రేమిస్తున్నాము, దానికి ఎంత శ్రద్ధనిస్తున్నాము, దాన్ని ఎంత కేర్ తీసుకుంటున్నాము, దానికి కూడా కనీసం సారీ, థ్యాంక్ యూ, ఇంత కష్టపడతానో పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు దానికి థ్యాంక్స్ చెప్పుకోవడం, అది ఉంటేనే కదా మనం ఇవన్నీ చేయగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాం శరీరంతో. ఒకసారి దానికి థ్యాంక్స్ చెప్పడం అనేది చేయాలి. చాలా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.